అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. పార్లమెంటు ఉభయ సభల్లో శాశ్వత రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా వేడుకలో పాల్గొనున్నారు. అక్కడున్న పురపాలక మంత్రి నారాయణతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. పాస్ అవ్వడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దండరాయనపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన కార్యక్రమం ప్రాంగణానికి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఈ సభ ఏర్పాట్లు, ప్రాంగణం ఏర్పాట్లు అంతా కూడా మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ ఈరోజు బిల్ పాస్ అవడం పట్ల రైతులంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతోంది. అమరావతిలో క్యాపిటల్ సిటీ విషయమై నిన్న యాక్చువల్గా దిగువ సభలో ఇవాళ రాజ్యసభలో ఏదైతే బిల్లు పాస్ అయిందో దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళు ఒక పండగ వాతావరణం పొందుతున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులైతే 29 రైతులైతే ఒక పెద్ద దీపావళి పండుగలా అందరూ చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కూడా రైతు సోదరులతో కలిసి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటానని ఏదైతే 2015లో గౌరవనీయ ప్రధానమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన చేయబడదో ఉద్దండరాయనపాలెం అక్కడికి వస్తానని చెప్పడం, దాని మీద ఏర్పాట్లన్నీ చేశాము. వారు త్వరలో రాబోతున్నారు. వాళ్ళందరూ రైతు సోదరులతో కలిసి సీఎం గారు ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఈ బిల్లు అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా 5 కోట్ల ప్రజలకు సభలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసినటువంటి వైసీపీ సభ్యుల తీరుని ఎలా చూస్తారు? అంటే రైతు సోదరులు 5 సంవత్సరాలు నానా తంటాలు పడ్డారు, మానసిక పడ్డారు. ఎందుకంటే 2014-19లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గౌరవనైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే రాజధానిని ఆయన యాక్సెప్ట్ చేసి గుంటూరు విజయవాడ మధ్య యాక్సెప్ట్ చేస్తాను 30,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం మారంగానే 3 రాజధానులను 3 ముక్కలు ఆడతెచ్చి రైతులను అనేక ఇబ్బందులు, కేసులు, మహిళల్ని బూట్కాలతో కొట్టాలు, ఐరన్ ఫెన్సింగ్ వేయటాలు, ఇట్లా ఒకటి కాదు, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు వాళ్ళ పడిన ఇబ్బందులు లేవు. అయితే ప్రభుత్వం కానీ రాగానే మళ్ళా అమరావతి ఇక్కడే కడతామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, మాట చెప్పిన ప్రకారం ఎంతో వేగవంతంగా అమరావతి జరుగుతుంది. అయితే దాన్ని ఓర్వలేక విషయం కక్కుతూ అప్పుడప్పుడు రకరకాల స్టేట్మెంటు వాళ్ళలో ఒక్కొక్క నాయకుడు ఒక్కటి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇస్తారు. సరే, అది అయిపోయింది. నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టి 12 గంటలకు చర్చ స్టార్ట్ అయితే వాళ్ళ ఎంపీలకు ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చుకోకుండా ఆయన సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో ఏం మాట్లాడని తెలియదు. మరొక కొత్తది తీసుకొచ్చాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అందరికీ అంటే అయోమయం. ఇదంతా ఒక సైకో మెంటాలిటీ. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ అమరావతి అని పార్లమెంట్లో బిల్లు అయిపోతుంది, అందరూ ఆనందంగా ఉండారు, అందరూ ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలనేది అదే టైంలో ప్రెస్కి చెప్పడం. ఇది ఒక సైకో మెంటాలిటీ. ఇలాగనే కంటిన్యూ చేస్తే ఆ 11 సీట్లు 0 అవుతాయి. సార్, అంటే అమరావతి బిల్లు మీరు ఎలా అయితే పాస్ చేశారో అదే విధంగా నేను అసెంబ్లీలో పాస్ చేయగలను, నేను పార్లమెంట్లో పెట్టగలను అని కూడా ఆయన ఒక మాట అన్నారు. సార్, దీన్ని నిజంగా చేయగలిగిన అవకాశం ఉంటుందంటారా? అసలు ఆయన వస్తే కదండి, ఆయన వస్తే కదా చేయటానికి. ఉండండి, జనరల్గా అసెంబ్లీలో ఏదైనా ఒక రాష్ట్రం ఏ చట్టాలు చేసినా పార్లమెంటు చట్టాలకు అనుకుని చేయాలి. మన రాజ్యాంగం. ఆయన చేసిన పనికి 2019-24లో అతను చేసిన విధ్వంసకాండకి రైతులు రేపు ఉదయం 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఎవరైనా వచ్చి మళ్ళీ ఇటు అంటారు, సార్ మీరు పార్లమెంట్లో పెట్టేయండి, పార్లమెంటు చట్టం అయిపోతే మాకు ఇబ్బంది ఉందంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని పర్సనల్గా ఫాలోఅప్ చేసి ప్రధానమంత్రితో మాట్లాడి నిన్న పార్లమెంట్లో పెట్టాం. నిన్న దిగువ సభ, ఇవాళ చెగువ సభలో పెట్టారు. అది అప్రూవ్ అయింది. ఈరోజు రాజధాని అమరావతి. దాని గురించి ఇంకెవ్వరు కూడా ఎవరన్నా మాట్లాడిస్తే వాడు నిజంగా సాడిస్ట్ అనే చెప్పాలి. అమరావతి బిల్లు పాస్ అవడం తర్వాత ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడైనా ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్నా అవి పూర్తిగా అధిగమించే పరిస్థితి ఉంది. సార్, అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతుంది? డెవలప్మెంట్ అనేది చాలా వేగవంతం జరుగుతుంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2028 ఆగస్టుకి అన్ని పనులు పూర్తవుతాయి. ఈ యొక్క సంవత్సరం ఇంకొక 2-3 నెలల్లో అధికార భవనాలన్నీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 26 ఎండింగ్ లేదా మార్చి 27కి యాక్చువల్గా ట్రంక్ రోడ్లు అయిపోతాయి. అదేవిధంగా 28 మార్చికి లేఅవుట్ రోడ్స్ అయిపోతాయి. 28 ఆగస్టు నెలకి
అన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా రాష్ట్ర రాజధాని విషయంలో ఏదైతే బిల్లు తీసుకువచ్చారో బిల్లు ఆమోదం పొందడం చాలా ఆనందంగా ఉంది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఇక్కడికి చేరుకొని ఏదైతే ఉద్దండరాయనిపాలెం ప్రాంతంలో శంకుస్థాపన చేశారో మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన ప్రాంగణానికి వచ్చి ఇక్కడ ఏదైతే దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేయాలి అని చెప్పి పిలుపునిచ్చారో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తూ ఉన్నారు. అయితే అమరావతి రాష్ట్ర రాజధాని పనులన్నీ కూడా 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి తీరుతామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, అమరావతి.